హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఇంతకుముందు వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో చూసాము, టర్మ్ ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెన్స్ చూసాము. ఈ వీడియోలో మనం ఎల్ఐసి వెబ్సైట్లో టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఏమి చెప్తారో చూద్దాం. ముందుగా మనం ఎల్ఐసి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. యూఆర్ఎల్ మీరు చూడొచ్చు, www.lic.in. ఒకసారి వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీరు బ్యానర్స్ చూస్తూ ఉండొచ్చు, పర్చేస్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ అని. దాని మీద క్లిక్ చేయండి, క్లిక్ హియర్ టు బై. ఇక్కడ నుంచి మీరు ఎల్ఐసి ఈ టర్మ్ అని చూస్ చేయండి. ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఎల్ఐసి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఉన్న డిస్క్రిప్షన్ మనం చూద్దాం. కొన్ని ఎఫ్ఏక్యూస్ కూడా ఉన్నాయి ఎల్ఐసి వాళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ మీద, సో అవేంటో కూడా చూసి తెలుసుకుందాం. అసలు ముందు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎల్ఐసి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా. LIC term is a regular premium non-participating online term insurance policy which provides financial protection to the insured's family in case of his or her unfortunate demise. This plan will be available through online application process only and no intermediaries will be involved. So ikkada meer chusinattlaithe the main feature of this product is to provide financial protection to the family. Adi maatrame term insurance chestundi. Edaina jarigite ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే దిస్ ఇస్ కంప్లీట్లీ ఆన్లైన్ అండి. ఇది కంప్లీట్గా ఆన్లైన్లో ఎల్ఐసి వెబ్సైట్ నుంచి కొనుక్కోవాలి. నెక్స్ట్ ట్యాబ్ చూద్దాం. ఫీచర్స్ అవైలబుల్ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్, మనం ఇందాక చూసాం. ప్యూర్ టర్మ్ ప్లాన్, ఇది కూడా మాట్లాడుకున్నాము. డిఫరెన్షియల్ ప్రీమియం రేట్స్ ఫర్ స్మోకర్ అండ్ నాన్ స్మోకర్ లైఫ్స్. ఒకవేళ కానీ మీరు స్మోక్ చేస్తున్నట్టయితే మీరు కొంచెం ప్రీమియం ఎక్కువగా పే చేయాలి, ఎందుకంటే యు ఆర్ ఎట్ హయ్యర్ రిస్క్. అండ్ నాన్ స్మోకర్ అయితే రేట్స్ జనరల్లీ తక్కువగా ఉంటాయి. ప్రపోజల్ ఆన్ ఓన్ లైఫ్ ఓన్లీ విల్ బి కన్సిడర్డ్. అంటే దీని అర్థం ఏంటంటే మనం మన లైఫ్ని సెక్యూర్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఆన్లైన్లో పాలసీని కొనుక్కోగలుగుతాం. బెనిఫిట్స్, డెత్ బెనిఫిట్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైనా అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగితేనే బెనిఫిట్ నామినీస్కి అందుతుంది. ఒకవేళ ఏమీ జరగలేదు, టర్మ్ ప్లాన్ మొత్తం మనం ఉన్నాము, మెచ్యూరిటీ బెనిఫిట్ ఏమీ ఉండదు, మనం కట్టిన ప్రీమియం వెనక్కి రాదు. ఇదే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే. ఎలిజిబిలిటీ ఇక్కడ మీరు చూడొచ్చు. మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి 25 lakh ఫర్ అగ్రిగేట్ కేటగిరీ. మీరు కనుక స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే మినిమం సమ్ అష్యూర్డ్ 25 lakh. అదే నాన్ స్మోకర్ కేటగిరీ అయితే మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి స్టార్టింగ్ 50 lakhs. మాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్. మీరు ఎంత ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అందియాలనుకుంటే అంత అందివచ్చు, దానికి అనుగుణంగా ప్రీమియం కూడా పే చేయాల్సి ఉంటుంది. మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ, మినిమం ఏజ్ వచ్చేసి 18 years. ఈ టర్మ్ ప్లాన్ ఎల్ఐసి నుంచి మనం తీసుకోవాలి అనుకుంటే మనకి 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 60 years. అంటే 60, నాకు ఫర్ ఎగ్జాంపుల్ 61st year వచ్చింది అనుకోండి, నేను ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేను ఎల్ఐసి నుంచి. 60th year ఈజ్ ద మ్యాక్సిమం ఇయర్ ఫర్ కట్ ఆఫ్. మ్యాక్సిమం కవర్ సీజింగ్ ఏజ్ 75 years. దీని గురించి మనం ఒక 2 నిమిషాల్లో మాట్లాడుకుందాము. మినిమం పాలసీ టర్మ్ 10 years. మినిమం పాలసీ టర్మ్ అంటే మనం ఏ పాలసీ తీసుకున్నాక కనీసం 10 ఏళ్ళు మనకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఉంటుంది. మాక్సిమం పాలసీ టర్మ్ మాక్సిమం 35 years వరకు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను 30 years ఏజ్ ఉందని నాకు, నేను ఈ పాలసీ కనుక తీసుకుని 35 years పాలసీ టర్మ్ అని పెట్టాను అనుకోండి, నాకు 65 years వచ్చే వరకు నాకు ఈ ఇన్సూరెన్స్ కవర్ ఉంది. ఇప్పుడు మనం ఒకసారి పైకి వెళ్ళి మాక్సిమం కవర్ సీజింగ్ ఏజ్ అంటే ఏంటో చూద్దాం. లెట్స్ సే నాకు ఇప్పుడు 45 years. నేను 45 years ఉన్నప్పుడు నేను ఒక 35 years పాలసీ టర్మ్ అని పెట్టాను. 45 + 35 ఎంత అండి? 80 years. కానీ 80 years వరకు మీకు కవరేజ్ ఉండదు. అది 75th year దగ్గర ఆగిపోతుంది. అది దీని అర్థం మ్యాక్సిమం కవర్ సీజింగ్ ఏజ్. మోడ్ ఆఫ్ పేమెంట్, ప్రీమియమ్స్ అన్నీ ఆన్లైన్లో యాన్యువల్గా పే చేయాలి, అవన్నీ ఆన్లైన్లోనే పే చేయాలి. ఎలిజిబుల్ లైఫ్, వన్ కెనాట్ ప్రపోజ్ ఫర్ ఎనీవన్ అదర్ దాన్ సెల్ఫ్. సో నేను నా గురించి మాత్రమే ఆన్లైన్లో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోగలుగుతాను. నేను వేరే ఒకళ్ళ గురించి నేను తీసుకోలేను. వేరే వాళ్ళని నామినేట్ చేయగలుగుతాను, కానీ పాలసీ మాత్రం నా పేరు మీద నేనే తీసుకోవాలి. అలాగే నా పేరు మీద నాకు ఓన్ ఎర్న్డ్ ఇన్కమ్ ఉండాలి. ఎందుకని? టర్మ్ ఇన్సూరెన్స్ ఒక మెయిన్ ఫీచర్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. సో నాకు ఇన్కమ్ ఉండి నా ఫ్యామిలీ నా ఇన్కమ్ని డిపెండ్ అయినప్పుడు ఒకవేళ ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళకి ఆ ఇన్కమ్కి రీప్లేస్మెంట్ కావాలి. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను, కాబట్టి నా పేరు మీద నాకంటే ఇన్కమ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. ఎఫ్ఏక్యూస్. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి నుంచి ఏం కొనాలన్న చాలా డౌట్స్ ఉండొచ్చు. ఆ డౌట్స్ అన్నీ ఇందులో క్లియర్గా ఎల్ఐసి క్లారిఫై చేసింది. వాట్ ఈస్ ఈ టర్మ్ పాలసీ? ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ టర్మ్ పాలసీ ఇస్ ఎ ప్యూర్ లైఫ్ పాలసీ. నెక్స్ట్, హూ షుడ్ బై టర్మ్ ఇన్సూరెన్స్? ఇక్కడ మీరు చూడండి, ఎల్ఐసి వాళ్ళు చెప్తున్నది ఏంటి?
It is suitable for working individuals who have dependents and looking for considerable sum of protection against uncertainties of life at fairly low prices. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక మెయిన్ ఫీచర్ ఇదే. ప్రీమియం రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వై షుడ్ యూ బై ఎ టర్మ్ ఇన్సూరెన్స్ ఆన్లైన్? ఇందాక మనం ఏమనుకున్నాం, ఇందులో ఏ మిడిల్ మెన్ ఉండరు కాబట్టి ప్రీమియం రేట్స్ తక్కువగా ఉంటాయి. Buying a term plan is one of the cheapest modes to buy insurance as it saves your time and money. What are the qualifying criteria of LIC's e-term plan? ఇవి మనం ఇందాక చూసామండి, ఏజ్ గురించి ఉన్న క్రైటీరియా. ఇందులో అడిషనల్ క్రైటీరియా ఏంటంటే ద పర్సన్ షుడ్ బి రెసిడెంట్ ఇండియన్ రిసైడింగ్ ఇన్ ఇండియా. అంటే ఒక ఫారెన్ నేషనల్ ఇండియాలో ఎల్ఐసి నుంచి ఈ పాలసీ తీసుకోలేడు. దిస్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఫర్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా రిసైడింగ్ ఇన్ ఇండియా. ఒకవేళ ఇండియన్ ఎవరైనా ఫారెన్లో ఉన్నా వాళ్ళు ఈ పాలసీ తీసుకోలేరు. వాట్ ఈస్ ద మాక్సిమం పాలసీ అండ్ మినిమం అండ్ మాక్సిమం పాలసీ టైం? ఇది కూడా ఇందాక చూసాము, 10 and 35 years. వాట్ ఆర్ ద ప్రీమియం పేమెంట్ మోడ్స్? ఇది కూడా చూసాము. యాన్యువల్ మోడ్లోనే పే చేయాలి, ఆన్లైన్లో పే చేయాలి. హౌ క్యాన్ యూ మేక్ పేమెంట్ టువర్డ్స్ ఎ న్యూ ఈ టర్మ్ ప్లాన్? నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. వాట్ ఆర్ ద ఛార్జెస్ అండర్ క్రెడిట్ కార్డ్? మనం ప్రీమియం పే చేయడానికి క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే ఇక్కడ ఉన్న ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. వేరు కేటగిరీస్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్కి ఇక్కడ ఛార్జెస్ లిస్ట్ చేశారు. ఇది చూడండి, వాట్ కైండ్స్ ఆఫ్ డెత్స్ ఆర్ కవర్డ్ అండర్ ఈ టర్మ్. ఇక్కడ ఎలాంటి సినారియోస్ కవర్ చేస్తున్నారు చూడండి. ఆల్ కైండ్ ఆఫ్ డెత్ ఇంక్లూడింగ్ యాక్సిడెంటల్ డెత్స్ ఆర్ కవర్డ్ అండర్ దిస్ ప్లాన్ ఎక్సెప్ట్ సూసైడ్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్. ఇది ఒక్కటి తప్ప అన్నీ కవర్ అవుతాయి. Will my premium amount change during the tenure of the policy after I have bought the plan? ఒక్కసారి కనుక మనం పాలసీ తీసుకున్నప్పుడు పాలసీ టర్మ్ మొత్తం కూడా అదే ప్రీమియం ఉంటుంది. ఇదే ఇక్కడ రాస్తారు చూడండి. వన్స్ ద పాలసీ ఇష్యూడ్, ప్రీమియం విల్ రిమైన్ ద సేమ్ ఫర్ ద ఎంటైర్ టెన్యూర్ ఆఫ్ ద పాలసీ. హూ ఈజ్ ఎ నామినీ? మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే మనం నామినేట్ చేస్తామో ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అందజేయడానికి వాళ్ళే నామినీ. క్యాన్ ద నామినీ బీ ఏ మైనర్? డెఫినెట్గా ఒక నామినీ మనం పిల్లలు అవ్వచ్చు, ఎవరికి ఇంకా 18 years రాకుండా ఉన్నారో వాళ్ళు నామినీ అవ్వచ్చు. వాట్ డస్ మై నామినీ రిసీవ్ ఆఫ్టర్ మై డెత్? ఇఫ్ డెత్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ ద పాలసీ దెన్ ద నామినీ రిసీవ్స్ ద ఎంటైర్ సమ్ అష్యూర్డ్. వాట్ ఈస్ ద గ్రేస్ పీరియడ్? ఇది ప్రీమియం పే చేయడానికి గ్రేస్ పీరియడ్. ఎల్ఐసి నుంచి ఇన్సూరెన్స్ పాలసీస్ 30 days ఉంటుంది. క్యాన్ ఏ లోన్ బి టేకెన్ అండర్ దిస్ ప్రోడక్ట్? ఇది టర్మ్ ప్లాన్ అనేది మనీ బ్యాక్ ప్లాన్ కాదండి, కాబట్టి ఎలాంటి లోన్ కూడా ఇందులో మనం తీసుకోవడానికి ఉండదు. లోన్ ఈజ్ నాట్ అవైలబుల్ అండర్ దిస్ ప్రోడక్ట్. హౌ క్యాన్ ఐ పే సబ్సిక్వెంట్ ప్రీమియం? ఇందాక కూడా ఇది అనుకున్నాము, ఇది ఓన్లీ ఆన్లైన్లో పే చేయగలమని. క్యాన్ బి పేడ్ ఆన్లైన్ ఐదర్ త్రూ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. ఇన్ కేస్ ఐ హ్యావ్ ఎన్ ఎగ్జిస్టింగ్ టర్మ్ ప్లాన్ విత్ అనదర్ కంపెనీ, క్యాన్ ఐ స్టిల్ పర్చేస్ ఎల్ఐసిస్ ఈ టర్మ్? డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చండి, కానీ అప్లికేషన్లో మనకి వేరే టర్మ్ ప్లాన్ గురించి ఉన్న డీటెయిల్స్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. Why should I buy a LIC policy if I am already insured under the group insurance scheme by my employer? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నాకు మా ఎంప్లాయర్ గ్రూప్ కవర్ అనేది తీసుకుంటే నేను ఇండివిజువల్గా టర్మ్ కవర్ ఎందుకు తీసుకోవాలి అని అంటే, మీరు ఆఫీస్ మానేస్తే, మీరు ఆ ఎంప్లాయర్ నుంచి ఎంప్లాయ్మెంట్ మానేస్తే మీకు ఆ కవర్ నో లాంగర్ ఉండదు. ఒకవేళ మీ ఎంప్లాయరే కాస్ట్ కటింగ్ మెజర్స్ ద్వారా ఇలాంటివి తీసేస్తే మీకు కవర్ ఉండదు. ఒకవేళ ఎంప్లాయర్ నుంచి కవర్ ఉన్నా అది పెద్ద అమౌంట్ ఉండకపోవచ్చు. అండ్ ఒకసారి మీరు ఎంప్లాయ్మెంట్ మానేసిన తర్వాత ఎప్పుడైనా మీరు టర్మ్ ప్లాన్ తీసుకుందాం అనుకున్నారనుకోండి, అప్పటికి మీ ఏజ్ పెరిగిపోయి ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాన్ ఐ బై ఇట్ అండర్ నాన్ మెడికల్ స్కీమ్? జనరల్గా ఇక్కడ చూస్తే, if your age falls under in the age bracket of 18-35 with annual income greater than 3 lakhs, you may purchase up to 75 lakhs. And if the age is in the range of 36 and 45 with annual income greater than 5 lakhs, you may buy up to 50 lakhs subject to you being non-smoker, no past medical history and underwriter's decision. Under non-medical scheme, the premium will be calculated under the aggregate rate. Non-smoker rates will not be available under non-medical scheme. ఇందాక మనం చూసాం కదా, 2 రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి నాన్ స్మోకర్ కేటగిరీ, ఇంకోటి అగ్రిగేట్ కేటగిరీ. నాన్ స్మోకర్ కేటగిరీకి ప్రీమియమ్స్ తక్కువగా ఉంటాయి, కానీ మనం స్మోకింగ్ చేయట్లేదు అని ఎల్ఐసికి ఎలా ప్రూవ్ చేస్తాము? మన మెడికల్ టెస్ట్ అండర్గో అయితే, ఆ మెడికల్ టెస్ట్ అండర్గో అయ్యి ఎల్ఐసి సాటిస్ఫై అయితే మనకి నాన్ స్మోకర్ కేటగిరీలో పాలసీ ఇష్యూ చేస్తుంది. ఒకవేళ మీరు ఫర్ ఎనీ రీజన్ మనం ఏదైనా మెడికల్ టెస్ట్ తీసుకోవడానికి ఇష్టంగా లేదు అనుకోండి, దెన్ వీ క్యాన్ చూస్ టు పర్చేస్ ఎ పాలసీ అండర్ నాన్ మెడికల్ స్కీమ్ అండర్ ద అగ్రిగేట్ కేటగిరీ. ఇక్కడ ప్రీమియం రేట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. విల్ ఐ హ్యావ్ టు అండర్గో ఏ మెడికల్ టెస్ట్? మనం నాన్ స్మోకర్ కింద తీసుకోవాలంటే మెడికల్ టెస్ట్ కంపల్సరీ అని అనుకున్నాం కదా, ఆ మెడికల్ టెస్ట్ గురించే ఇక్కడ మాట్లాడుతున్నాం. మెడికల్ టెస్ట్ ఈస్ మ్యాండేటరీ ఇఫ్ ప్రపోజ్ ఫర్ నాన్ స్మోకర్ రేట్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాన్ కవర్డ్ అండర్ non-medical scheme. All medical expenses will be borne by LIC if your proposal results into a policy. Can I buy one more online policy? మనకి కవరేజ్ ఎక్కువగా కావాలి అనుకుంటే, మనకు ఆల్రెడీ ఒక టర్మ్ ప్లాన్ ఉన్నా
వీ కెన్ ఆల్వేస్ బై వన్ మోర్ టర్మ్ ప్లాన్. వెన్ విల్ మై లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ బిగిన్? ఇది మీరు చూడండి, నేను అప్లికేషన్ ఈరోజు ఫిల్ చేశాను, ఈ రోజు నుంచి నా కవర్ బిగిన్ అవుతుందా అంటే లేదు. మన అప్లికేషన్ ఎల్ఐసికి అందాలి, ఎల్ఐసి వాళ్ళు మనకి మెడికల్ టెస్ట్ అవసరం అని చూస్తారు, ఆ మెడికల్ టెస్ట్ అవ్వాలి, వాళ్ళ రిజల్ట్తో సాటిస్ఫై అవ్వాలి, అప్పుడు వాళ్ళు మనకి పాలసీ ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసిన మూమెంట్ నుంచి మాత్రమే కవర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్ అబ్రాడ్ ఫర్ బిజినెస్ ఆర్ వెకేషన్ విల్ ఐ బీ కవర్డ్? నేను ఇండియాలో పాలసీ తీసుకున్నాను, నేను ఇప్పుడు ఫారిన్ ట్రావెల్ చేస్తున్నాను, అక్కడ కవరేజ్ ఉంటుందా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏముందో చూడండి. వన్స్ ద పాలసీ is issued, you are covered across the globe. Even if you get an opportunity to work abroad, the coverage shall be applicable. అంటే ఒకసారి మీరు ఎల్ఐసి నుంచి టర్మ్ ప్లాన్ తీసుకుంటే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికి ట్రావెల్ చేసినా మీకు కవరేజ్ కంటిన్యూ అవుతుంది. వాట్ ఈజ్ నాన్ స్మోకర్ రేట్? నాన్ స్మోకర్ రేట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ సమ్ assured 50 lakhs and above and offered to people who are non-smoker or do not use tobacco in any form. For people other than non-smoker and proposers of e-term up to 49 lakhs, aggregate rate will be applicable. ఇది మనం ఇందాకే మాట్లాడుకున్నాము, నాన్ స్మోకర్కి ప్రీమియమ్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రూవ్ చేయడానికి ఎల్ఐసి మెడికల్ టెస్ట్ మీద డిపెండ్ అవుతుంది. హౌ కెన్ ఐ గెట్ రీఫండ్ ఆఫ్ మై డిపాజిట్ అండర్ మై ప్రపోజల్? ఒకవేళ మనం పాలసీ మనం అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మనం ప్రీమియం పే చేసాము, ఫర్ ఎనీ రీజన్ మనకు పాలసీ రాలేదు, అది రీఫండ్ ఎలా వస్తుంది అనే క్వశ్చన్. వాట్ ఆర్ ద ఎక్స్క్లూజన్స్ అండర్ ఈ టర్మ్ పాలసీ? ఈ టర్మ్ పాలసీలో ఎలాంటి సిచ్యువేషన్స్ కవర్ అవ్వవు. సూసైడ్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ తప్ప మిగిలిన సినారియోస్ అన్నీ కవర్ అవుతాయి. అలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా మన నామినీస్కి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అందజేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ సెక్షన్ 45 ఆఫ్ ద ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2015? ఇది యాక్ట్లో ఉన్న ఒక సెక్షన్ గురించి ఉన్న డిస్క్లోజర్ అండి. ఇందులో బేసిక్గా ఏం చెప్తారంటే మనం ఎలాంటి మిస్టేట్మెంట్స్ చేయకూడదు, మిస్టేట్మెంట్ చేస్తే పాలసీని క్యాన్సిల్ చేసే రైట్ ఎల్ఐసికి ఉంటుందని. సో జనరల్గా మనం అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మనం అన్ని ట్రూ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎల్ఐసికి డిస్క్లోజ్ చేయాలి. వేర్ కెన్ ఐ రైట్ ఆర్ కాంటాక్ట్ టు నో ద స్టేటస్ ఆఫ్ మై అప్లికేషన్? ఈ నంబర్స్ కానీ ఈమెయిల్స్ కానీ మనం రీచ్ అయ్యి మన పాలసీ స్టేటస్ని కనుక్కోవచ్చు. సో చూశారు కదండి, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఎల్ఐసి కూడా ఎంత స్ట్రాంగ్గా వాళ్ళ వెబ్సైట్లో ఒక సెక్షన్ని క్రియేట్ చేసి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని ప్రమోట్ చేస్తుందో. సో మీరు కూడా మీ టైం తీసుకుని, ఒకవేళ ఇప్పటివరకు మీరు ఈ టర్మ్ పాలసీ కనుక తీసుకోకపోయి ఉంటే యాజ్ అ ఫస్ట్ స్టెప్ మీరు ఎంతో కొంత అమౌంట్కి ఒక టర్మ్ ప్లాన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.